చలో నమస్తే గాయస్ ఎట్లురు నేనైతే మంచిగునా ఏంది ఇడు పొద్దుగాల లేచి బ్రష్ చేస్తున్నాను అనుకుంటారా నిజమే గాయస్ పొద్దుగాల 8 గంటలకు లేచిన నాకు అదైతే పొద్దుగాలనే ఎందుకంటే నేను 1-2 గంటలకు లేసా కాబట్టి చలో రెడీ అయిపోయి ఈరోజు బసవాడిని హాస్పిటల్కి ఇవ్వాలి బసవాడింది హాస్పిటల్కి అంటారా లైట్ వానికి షోరూమ్కి ఇవ్వాలి ఇంజన్ ఆయిల్ అయిపోయింది మొత్తం సర్వీసింగ్ టైం వచ్చింది సర్వీసింగ్కి ఇవ్వాలి ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేసిన అనమాట ఫోన్ చేసి తీసుకొని వచ్చేసేసే బసవగాని అని చెప్పారు సరే తీయాలి రామన్నారు కదా ఇట్లా మన ఇంజన్ ఆయిల్ అయిపోయింది అన్నాడు అట్లా తీసుకొని పోయినాం షోరూమ్ ముందు పెట్టి పడేసిన అలా మన సోకులకు వస్తే పడాలి కదా మనం అలా మూతి ముక్కు తెలుసుకొని అలా షోరూమ్ మీద ఒక లుక్ ఇచ్చేసిన ఆ బ్రో వచ్చిండు బ్రో జర కొంచెం రాసుకొని జర జల్దీ చేసివా అని చెప్పిన సరే బ్రో అయిపోతుంది దబ్బునే అని చెప్పిండు దబ్బునే అని అలా లాంచ్లో కూర్చోబెట్టిండు మొత్తము పొద్దుగాల కూర్చున్నా అంటే సీదా చెప్తున్నా నిజం చెప్తున్నా పొద్దుగాల 11 గంటలకు కూర్చుంటే రాత్రి 7 గంటలకు ఇచ్చారు నా బండి ఆడ నేను ఏం చేయాలో అర్థంగా అటు ఇటు చూడడమే సరిపోయింది బోర్ కొడుతుంది టీవీ ఆన్ చేస్తారనుకుంటే అప్పుడే టీవీ ఆన్ చేసిన ఒక బ్రో వచ్చేసి అలా 2 సినిమాలు దొబ్బి చూసేసిన ఇంకా మా దాంట్లో ఛార్జింగ్ అయిపోయినకి వచ్చిందని మా తమ్మునికి కాల్ చేసిన వాడు వస్తున్నా అని చెప్పిండు రైట్ వాడు వచ్చిండు వీడియో కొట్టేసిన ఇంకా మళ్ళీ పైసలు కట్టేసే వరకు 6:30 అట్లా అయ్యింది ఆడ కట్టేసి మొత్తం 7 గంటలకు బండి చేతిలో పెట్టిరు కడక్ మెరుస్తుంది బండి అయితే చల్ ఉంటా రైట్ మళ్ళీ